ప్రపంచ దుఃఖాలు మర్చిపోగలరు. శకసంవత్సరం 1840 దక్షిణాయన పరధను మాసంలో శుక్లపక్షంలోని విజయదశమి రోజున ఈసా 1818 అక్టోబర్ 15 బాబా శరీరాన్ని వదిలారు. ముసల్మాన్ మొహరం నెలలోని 9వ తారీఖున కత్తల్ రాత్రి రోజున సుమారు 3వ జాము మధ్యాహ్నం 2 గంటలప్పుడు బాబా నిర్వాణానికి సిద్ధమయ్యారు. బుద్ధుని బుద్ధ జయంతి రోజున సాయి యొక్క పుణ్యతిథి, దేవతల జయంతి వలన సత్పురుషుల పుణ్యతిథి కూడా జరపబడుతుంది. 12:30 గంటలు గడిచి దశమ కాలం పూర్తి దాటిపోయింది కనుక సాయి యొక్క నిర్వాణ కాలం ఏకాదశి. సూర్యోదయం నుండి తిథిని పాటిస్తే ఆ రోజు తిథి దశమి. అందువల్ల సాయిబాబా నిర్వాణ విజయదశమి భావించి ఆ రోజు ఉత్సవం చేస్తారు. మంగళవారం చాలా ప్రసిద్ధి చెందిన రోజు అని సాయి మహారాజు తమ జ్యోతిని విశ్వజ్యోతులు ఐక్యం చేశారు. వంగదేశంలో ప్రసిద్ధమైన దుర్గా పూజ పర్వదిన సమాప్తి రోజు ఉత్తర హిందుస్థాన్లోని వారందరికీ ఉత్సవ దినం. శకసంవత్సరం 1838 విజయదశమి రోజున సాయంకాలం ప్రదోష సమయం బాబా ప్రదోషాన్ని సూచించారు. డిసెంబర్ 16వ సంవత్సరం దసరా పండుగ సింహం వేని సాయంకాలం ప్రజలు పూజలు చేసి తిరిగి వచ్చాక అకస్మాత్తుగా ఆకాశాలు మేఘాలు ఉరుముతుండగా మెరుపులు మెరిసినట్లు బాబా జమదాగ్ని స్వరూపాన్ని ప్రకటన చేశారు.